యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లోక సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జన సమూహంతో యోహాను ఏమన్నారు? జవాబు: సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి అని బాప్తిస్మం పొందవచ్చిన వారితో యోహాను అనేను. 2. దేవుడు వేటి వలన కూడా పిల్లలను పుట్టించగలడని యోహాను చెప్తున్నారు. జవాబు: దేవుడు రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలను పుట్టించగలడని అక్కడ ఉన్నవారితో అంటున్నారు. 3. మంచి ఫలములు ఫలించని చెట్టును దేవుడు ఏం చేస్తాడని యోహాను చెప్తున్నారు. జవాబు: మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరికి అగ్నిలో వేయబడునని యోహాను చెప్తున్నారు. 4. యోహాను 2 అంగీలు కలవాడు ఏమి చేయవలనని జనులకు చెప్పాను. జవాబు: 2 అంగీలు కలవాడు లేని వానికి ఒక అంగీ ఇవ్వవలనని యోహాను చెప్పాను. 5. బాప్తిస్మం పొందవచ్చిన సుంకరులతో యోహాను ఏం చెప్పాను? జవాబు: బాప్తిస్మం పొందవచ్చిన సుంకరులతో యోహాను నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు అని సుంకరులతో చెప్పాను. 6. యోహాను సైనికులకు ఏం చెప్పాను? జవాబు: సైనికులతో మీరు ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని యోహాను సైనికులకు చెప్పాను. 7. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎవరై ఉండొచ్చునని యెరూషలేము ప్రజలు అనుకుంటున్నారు. జవాబు: బాప్తిస్మం ఇచ్చి యోహాను క్రీస్తై ఉండవచ్చునని ప్రజలు ఆలోచించుకుంటుండేను. థ్యాంక్ యూ.